హాయ్ ఫ్రెండ్స్, ఈ సద్దుల బతుకమ్మ ఉండేది. ఆ రోజు నేను బతుకమ్మను ఇలా చేస్తున్నాను. బంతిపూలు 2 రకాలు, గునుగు పూలు అండ్ తంగేడి పువ్వు, ఇంకా కలర్ పూలతోటి ఇలా తయారు చేశానండి. ఎలా ఉంది నేను చేసిన బతుకమ్మ? ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తానండి. ఇంతకుముందు మా మమ్మీ ఉండేది, మా మమ్మీ నాకు కొంచెం హెల్ప్ చేసేది. ఇప్పుడు నేను మా పిల్లలు హెల్ప్ చేస్తారండి నాకు. అన్నీ కట్ చేసి ఇవ్వడము చేయడం అంతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలా బతుకమ్మని చేసిన తర్వాత దేవుని గుడిలో పెట్టేసి గుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటామండి. అక్కడ పీట మీద ముగ్గు వేసి, ఒక బతుకమ్మ చేయదు కదండి, 2 బతుకమ్మలు జోడి బతుకమ్మ చేస్తాను. అలా 2 బతుకమ్మలు అక్కడ పీట మీద పెట్టేసి పూజ చేసుకుంటామండి. అమ్మవారికి గౌరమ్మని చేసి, ఆ బతుకమ్మలో గౌరమ్మని చేసి గౌరమ్మని పెట్టేసి, అమ్మకు జాకెట్ ముక్క సమర్పించుకొని తర్వాత వడిబియ్యం కూడా పోస్తానండి. అదే వడిబియ్యం మూట, అది దాంట్లోనే వడిబియ్యం మూట కట్టి పెడతామండి. అలా పెట్టేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అమ్మకు, గౌరమ్మకు, బతుకమ్మకు నైవేద్యం పెట్టుకుంటామండి. నైవేద్యం పెట్టాను చూడండి. 9 నైవేద్యాలు పెట్టుకోవాలి కదండి. సద్దులు అంటే 9 సద్దులు పెట్టాలి. కానీ నాకు అన్ని సద్దులు రావండి. కాబట్టి నాకు వచ్చిన పులిహోర, దద్దోజనం, ఇంకా పరవన్నం, లడ్డు చేస్తానండి. పల్లి లడ్డు, ఇంకా రవ్వ లడ్డు, 5 రకాల సద్దులు ఇంకా పండ్లు పెట్టేసి అమ్మకు, గౌరమ్మకు నైవేద్యం పెట్టుకుంటానండి. అలా పెట్టేసి తర్వాత పట్టు చీరలు అవన్నీ కట్టుకొని అందరం ఇంటి ముంగట బతుకమ్మ ఆడుకుంటాము. ఎవ్రీ ఇయర్ మా చెల్లి వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు వస్తారు మా ఇంటికి. ఈసారి మా వదిన వాళ్ళ పాప, మా అత్తయ్య వచ్చారు. అలా ఇంటి ముంగట ఆడేసి తర్వాత ఆ బతుకమ్మను మా ఇంటి దగ్గర అమ్మవారు పెట్టారండి, దుర్గమ్మను. ఆ అమ్మవారి దగ్గర కూడా బతుకమ్మ ఆడతామండి అందరం. అక్కడ చాలా సందడిగా అనిపిస్తుంది. ఆ అమ్మవారి దగ్గర ఆ 9 రోజులు వెళ్ళి పూజలు చేయించుకొని కుంకుమార్చన చేయించుకుంటారండి అందరూ. నేను కూడా వెళ్తాను. ఈసారి పూజ కూడా చేయించుకున్నాము మేము అమ్మవారికి. అలా అదృష్టం పిలిపించిందండి అమ్మవారు మాకు పూజ చేసుకోమని. నిజంగా అలా అమ్మవారి దగ్గర బతుకమ్మ ఆడేసి అక్కడి నుంచి చెరువు దగ్గరికి వెళ్తామండి. అక్కడ కూడా అమ్మవారు ఉంటారు, పోషమ్మ తల్లి. అక్కడ కూడా పోషమ్మ తల్లి ముంగట ఆడేసి చెరువులో నిమజ్జనం చేస్తామండి. చూడండి, అలా నిమజ్జనం చేసుకొని అందరు గౌరమ్మను తీసుకుంటాము, ముత్తైదులందరూ కలిసి. ఇలా సద్దుల బతుకమ్మను హ్యాపీగా జరుపుకున్నామండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.